రెండు రోజులు బాగా వర్షాలు ఉన్నాయంట. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇక్కడ కర్నూలులో ఎల్లో అలర్ట్ ఇచ్చారంట. మరి గద్వాల్లో కూడా వర్షం బాగా పడుతుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఫస్ట్ జగన్ బ్రో మాట్లాడతారు. జగన్ బ్రో, ఇట్లా మళ్ళీ వర్షం ఎట్లా ఉండబోతుంది, మీకు ఏమనిపిస్తుంది? ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా మీకు? కర్నూలు జిల్లాలో వర్షం పుల్లు ఉందంట. కర్నూలుకు ఉందంటే గద్వాలకు అందుతున్నట్టు ఉంటుంది. జాగ్రత్త, ముందుకి ఎవరైనా కానీ ముందుకు పోవాలనుకుంటే వాన చూసి ముందుకు పోండి. ఏమన్నా ఇబ్బంది ఉంటే కష్టాలు ఉంటే కూడా ఇంత తాడు ఉండొచ్చు అని నేను కోరుకుంటున్నా. రాజన్న ఏమని చెప్తావు? వర్షాలు పడుతున్నాయి. నేను వర్షాల కంటే ఏం చెప్పలేనా. వాన వచ్చి వంక వచ్చి ప్రజలు కొట్టుకుపోయి ప్రాణాలు చచ్చిపోయి పిల్లలంటే సంసారం ఇల్లంటే ఏమి పిల్లలంటే సంసారం తెలియని పేపర్ వార్త వేసేవాడు ఎంత పాపిస్ట్ వాడు పేపర్ పోలీస్ స్టేషన్ నేను గద్వాల్ న్యూస్ మైబ్నగర్ న్యూస్ బంద్. మీరు పేపర్ వాళ్ళు నీ పేపర్ వాడిని కూడా వేసినాను. వాళ్ళంతే నన్ను చూసి కొడతారులే. గాంధీ ఒక్కడే, దేశం ఒక్కడే. పిల్లలు ఇద్దరు తప్పులు పెళ్ళాం కోసము మిత్రుని. నేను తప్పు చేసిన మానవునికి కాకి బట్టలకు పోలీస్ స్టేషన్ పరిమితి చెప్పాలని గద్వాల మహబూబ్ నగర్. నేను జరిగింది మీ గద్వాల్లో మీ మహబూబ్ని జరిగింటే నా పెళ్ళాం పిల్లల సంతకం చెప్పాలి. ఎస్ఐ కానిస్టేబుల్. రాజు గురించి ఎప్పుడైనా న్యూస్ పేపర్లు వేసినారా? రాజుది ఎయ్యరు. మంచి సాధు సన్యాసు సాధించినోడే సాధు అంటారు. సాధు కాదు కదా, సాధు అడుగులు ఉంటాడు. ఊత మామూలు సాధు అనమాట. ఎవరేలే తిక్క ఉన్నట్ల డ్రామా ఆడతాడు. కానీ సాధు సన్యాసి అంటే అడుగులా ఓ దేవస్థానం కాడ ఉంటాడు. నాకు చూడంగా ఇక్కడ అడుగుతున్నది ఆడు వాళ్ళు 10 ఇళ్ళు 10 ఇస్తే ఇంత తింటాడు మంచిగా. ఆడ మన మనం అది 2 పోయింది కదా, ఆడ కిలో కూర చేసుకుంటాడు, ఫ్రై చేసుకుని తింటాడు. అంటే పైసలు ఎవరైనా ఇచ్చినప్పుడు జమ అయినవి అన్నీ తింటాడు సంతోషంగా. జమలమ్మకి పోతావు కదా? జమలమ్మ నెల్లు పోతే తిన్నికి పువ్వు ఆడుకునే పువ్వు కూడా పెట్టరు. ఆ ఇల్లు రాజన్నతో ఒక మాట్లాడిస్తున్నా అని మీరు అనుకుంటారు, కానీ నేను వీడియో చెక్ చేస్తా. ఎందుకంటే రాజన్న అప్పుడప్పుడు అందరినీ తిడుతుంటాడు. రాజన్నకి భయం ఏముండదు. ఓకే, అంటే రాజన్న ఏదైనా మిస్టేక్ చేస్తే మనం కట్ చేయడం జరుగుతుంది. రాజన్న మామూలు వ్యక్తి కాదు. ఓకే రాజన్న, బూతులు మాట్లాడొద్దానా? బూతులు కాదు, నా పెళ్ళాం పిల్లలు పోలీసు కేసు చెప్పాలా? మీ టీవీలో మాట్లాడిన సెల్ అంటే ఏమి? సెల్యూట్ అంటే మాటలు మర్యాద లేను గబ్బు కాదు. అమ్మ కడుపులో పుట్టిన బిడ్డ కడుపులో పుట్టి తల్లిదండ్రులు పెంచిన వాళ్ళు తల్లిదండ్రులు చూస్తే నా తల్లిదండ్రులు గురువు దైవం అంతా హైదరాబాద్ లేదు, ఆంధ్రప్రదేశ్లో లేను. ఇక్కడ గద్వాల ఒకటి న్యూస్, మహబూబ్నగర్ న్యూస్ 2 తప్పులు. పోలీసులకే తప్పులు పట్టిన. ఎందుకంటే మీరు మీటింగ్లు పెట్టుకొని పోతుంటే ఇష్టం వచ్చి మాట్లాడుతూ పోలీసులు మీటింగ్ కూడా పెట్టినారు. అది కూడా ఛానల్ సరిగా లేదు. రాజన్న ఇట్లా గబ్బు మాటలు మాట్లాడకూడదానా? చెప్పు కొద్దిగా. రాజు రాజు చంద్రబాబు నాయుడు లక్కే మాట్లాడతాడు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే ఇతర దేశాలలో గుండెలా నిలిచిపోయినాడు. ఆయన అంటే ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా సంతోషంగా ఇతర దేశాలలో ఆయన సింహం సింగాలకే ఉంటాడని తెలుసు. వీడు చంద్రబాబు నాయుడు అట్లా రాజు బూతులు తిడుతున్నాడు కదా, అప్పుడప్పుడు ఎవరైనా ఏమైనా అంటారా? తిడితే రాజుని ఎందుకు తిడతా అని ఎవరైనా అడిగినారా? రాజు అసలు రాజు ఇట్లా అరుస్తున్నాడు చేస్తున్నాడు అంటే నన్ను ఓనాడు బెదిరించిన మాట అన్నా. అప్పటి నుంచి సార్కి వచ్చినాడు. ఓ జత బట్టలు కొని ఓ జత బట్టలు కొని 2 పుణ్యం వస్తుంది. కొనిస్తాను కొద్దిగా టైం తీసుకో. ఓ జత బట్టలు కొని నా రాజు మన బూతులు తిడతారు కదా, ఎవరైనా ఏమన్నా అన్నారా? రాజుని తిట్టినారా? తిట్టినారు, నాకు వచ్చి చెప్పినారు. రాజు నువ్వు జాగ్రత్త, లేకుంటే కిడ్నాప్ చేస్తాం కూడా అంటే ఏ మంచోడు చేయొద్దని కిడ్నాప్ చేయొద్దని అని చెప్పిన. రాజు, ఎప్పుడైనా నువ్వు పని చేయనిక పోయింటివే? నేను పని చేసలేను. నేను ఎందుకు పుట్టాను? రాజన్న నువ్వు జగనన్న నువ్వు పూలు అమ్మనిక పోతున్నాను. నాకు అవసరం లేదు. పూల మనిషి అలవాటు లేదు. ఎట్లా వచ్చినాడు
ఊక రోడ్లు పోతుంది, కర్నూలు పోతా, పెళ్ళ అయింది, గద్వాల అనంతపురం పోతున్నా జిల్లా అని చెప్తుంటే పెళ్ళం కొట్లాడి పిల్లలు కొట్టి పోలీస్ స్టేషన్ చేసేది ఇది గద్వాల తప్పు న్యూస్. మహబూబ్నగర్ తప్పు. హైదరాబాదు లేదు. మన ఎన్ని జిల్లా అయితే హైదరాబాద్ రాజధాని చేయాలని గద్వాల ఫెయిల్ చేసినారు. మొత్తం సదురు చేయాలా. ఈ ఆడ జమ్ముల గిమ్మల ఏముండకూడదు. అన్న జగన్ అన్న ఇక్కడ అన్న ఏమైంది రాజు బ్రోకి కొద్దిగా వివరంగా చెప్తావా? కొంచెము మంచిగానే మాట్లాడతావు, ఒకసారి చెడ్డ మాట్లాడతావు. ఓపారి మంచి అది మెంటల్ ఉంటుంది, కొంచెము మెంటల్ ఉంటుంది. ఏమన్నా క్షమించుకునొచ్చు. ఆయన మెంటల్ వచ్చినప్పుడు మనము ఏమనుకుంటారు క్షమించుకుని బుద్ధి చెప్పుకోవాలి. అంటే ఒక్కొక్కసారి మంచిగా కూడా మాట్లాడతావు. మంచి మాట్లాడినప్పుడు తెలివి వేరే ఉంటుంది. కావాలని కాదు కదా, అట్లా ఉంది కదా బ్రెయిన్. ఏమంటే పెళ్ళం పిల్లలు లేరు కదా, పెళ్ళం పిల్లలు గ్యాస్ వచ్చినప్పుడు మెంటలో మాట్లాడుతాడు. ఆనందం వస్తే చిందులేస్తాడు, కోపం వస్తే తిడతాడు. ఇది కదా నా జీవితం అంటే. ఎవరిని లెక్కగా నాకు ఒక్కరికే పడతాడు. రాజు జగన్ అన్న కింద పడతావా? ఎవరి పిల్లల కోసం ఎవరు చెప్పిన మాట వినను, నేను విద్యాల చదువులు రాని కాకులన్నీ కొట్టిన బిడ్డ, కదులు రాగా రాజన బిడ్డ రాదా. జగన్ అన్న భయపడతావా అన్నకి? ఎవరికేం భయపడే సీన్ అవసరం లేదు. నా దోస్తు కానీ పిల్లోడైనా నాకు గౌరవిస్తాడు. నాను 12 సంవత్సరాలు ఉంటాయి ఈ రోడ్డు. అంటే అప్పట్లో నా పరిచయం ఇప్పుడు 42 ఉంటుంది. కాకపోతే నాన్న పెద్ద ఇంటికి పెద్ద మంచిగా ఉన్నట, చిన్న ఓడు జీతగాడు ఉన్నట రాజు. కాకపోతే నా పేరు జగన్మోహన్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి. మంచోడే, మా తమ్ముడు. కాకపోతే నన్ను గెలిస్తే మున్సిపాలిటీ చైర్మన్ పదవ రాజకీయాలని అనుకున్నా. నన్ను బీసీ కాలనీ రాజు పాత బస్టాండ్ చేస్తాడు. నా పార్టీకి ఎవరన్నా ఇండిపెండెంట్ ఓట్లు వేసుకుంటూ కూడా గెలుస్తుండే. నా రాజుకి ఇండిపెండెంట్ ఓట్లు వేసుకుని నన్ను గెలిపిస్తున్న వస్తే చైర్మన్ పదవి ఇస్తాను. చూడబ్బా, నేను ఇండిపెండెంట్ లేను, ఓటు లేను, ప్రజా లేను, తల్లిదండ్రులు లేను, ఓటు లేని తప్పుకు మీరు ఏమి చేసుకున్నారు? పోలీసులకు వివరాలు రాయాలని కోసుకున్నా. విజయవంతం చేసినప్పుడు గ్రామానికి పోలీసు ఒకరు పెట్టినప్పుడు గ్రామ పోలీసు గోనపాడు ఎక్కడ ఉందో 7 కిలోమీటర్లు పార్సల్ మీటర్ ఏం జరిగింది అక్కడ రోడ్లు దరూరం వరకు ఏమి తప్పు చేసినారో జూరాల డ్యామ్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. రాజు అంటే అనంతపురం జిల్లా లేనంటే నా పార్టీ రాజుల పార్టీ, రాజమేలిన వైఎస్ఆర్ లేడు. చనిపోయిన కాంటి కార్డు కావాలి. నా కార్డు ఎప్పుడు పుట్టింది, నా పిల్లలు ఎప్పుడు పుట్టారు, నేను పెళ్ళి ఎప్పుడు చేస్తున్నా. జై తెలుగుదేశం, జై కాంగ్రెస్. బీజేపీ వాళ్ళకి అభివృద్ధిని నేను కోరుకున్నప్పుడు నా కొంగు బంగారం అనంతపురం జిల్లా.